విజయవాడను వరదలు ముంచెత్తని చెప్పాలి. విజయవాడ వరద సంబంధించిన బుడమేరు పొంగడంతో విజయవాడ కొన్ని లోతట్టు ప్రాంతాలంతా జలమయమైనాయి. ఈ యొక్క జలమయం కావడంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ఎన్డీఏ కూటమి కూడా నువ్వంటే మధ్య రకరకాల ఆరోపణలు ఇస్తుంది. దీనికి సంబంధించి మందపడుతున్నారు స్థానికులు. ఎక్స్ఎమ్మెల్యే రేది కదా సార్, చెప్పండి. విజయవాడలో వచ్చిన వరదలో విపత్తుదారు వచ్చిందంటారా, లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ రకంగా ముంపు జరిగిందంటారా? ప్రభుత్వం ఇందులో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇది మాత్రం 100%. 28వ తారీఖు నుండి గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు హెచ్చరిస్తుంది, అయ్యా భారీ తుఫాన్లు వస్తున్నాయి, తెలంగాణలో భారీ తుఫాన్లు వస్తున్నాయి, అక్కడ నుండి డ్యాములన్నీ నిండి కిందకు వచ్చేస్తున్నాయి, కాబట్టి మీరు అలర్ట్గా ఉండమని ప్రతి గంటకు ఒకసారి టీవీలలో, ఫోన్లలో మెసేజ్లు వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే, అరే నేను కదా ఎక్కింది, నేను ఎక్కితే తుఫాన్లు వస్తాయా లేకపోతే వర్షాలు వస్తాయా, నన్ను చూసి భయపడిపోతాయని అదొక మోడ్లో ఉన్నాడు ఆయన. బుధవారం నుండి కంటిన్యూ చెప్తున్నారు, వచ్చేసినాయి వరద వచ్చేసింది, కిందోళ్ళు జాగ్రత్తగా ఉండమని. ఒక్క చర్యన తీసుకున్నారా? కనీసం ప్రజలకు అలర్ట్ అన్న చేశారా? అరే బాబు ఈ ఏరియాలో తుఫాన్ వస్తుంది జాగ్రత్తగా ఉండమని ఆ ఎన్డీఆర్ఎఫ్ఓలో ఎవరో మెసేజ్లు పెట్టడం తప్ప ఎక్కడ లేదు. బుధవారము వర్షం పడింది, గురువారం వర్షం పడింది, శుక్రవారం వర్షం పడింది, శనివారం కూడా వర్షం పడింది భయంకరంగా. అది ఎట్లా కుండపోత వర్షం. రాత్రి 12 గంటల నుండి ఉదయం 24 గంటలు వర్షం పడుతూనే ఉంటే గవర్నమెంట్ అనేది అసలు ఉందా లేదా, చర్య తీసుకుందా, ఎక్కడికన్నా వచ్చి హెచ్చరించారా తెలియదు. మాకిక్కడ కొండ చర్య ఇరిగిపడి 7 చనిపోతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి పలకరించి వాళ్ళని ఏంటో చూసేంత వరకు పాలకపక్షం వాళ్ళు ఒకరు కూడా తొంగి చూడాల. మా స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారే ఆ ఏరియాకు రాలే. అంతా అయిపోయిన తర్వాత ఏమయ్యా ఇప్పుడు నేను రావచ్చా, ప్రజలు ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా తెలుసుకొని తర్వాత వచ్చాడు. రెండోది వచ్చిన వాళ్ళలో అక్కడికి స్పాట్కి ఎవరిని వెళ్ళనివ్వట్ల. ఎందుకంటే అది ఏదో ఒకటి వాళ్ళు ఇంకొక రకంగా అల్లుకోవాలి. శనివారం రాత్రి కూడా ఎవరికి జనాలకు చెప్పలే. శనివారం రాత్రి 3 గంటలకు వెళ్ళి ఎలగలేరు దగ్గర ఉన్న 11 గేట్లు ఎత్తి వరద నీళ్లు విజయవాడలోకి పంపడానికి ఈ గవర్నమెంట్ అసలు బుడమేరుకి అసలు గేట్లే లేవని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. అసలు జగన్కి బుడమేరు గేట్లు ఉన్నాయి లేదు తెలియపడతాను. నిజంగా బుడమేరు గేట్లు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బుడమేరుకి ఎన్ని గేట్లు ఉండేది మాతోటి రమ్మను, మేము తీసుకెళ్ళి చూపిస్తాం. మీరు మాటలు చెప్పి బురిడి చేసే వ్యవహారం మీరు చేస్తారు, మాకు తెలుసు. కృష్ణానది బ్యారేజ్ ఏంటో నీకు తెలియదు, డ్యామ్ ఏంటో మీకు తెలియదు. 14 సంవత్సరాలు సీఎంగా మీరు చేశారు, కాదని అనట్లా. నువ్వు మంచి వక్తవు. దేనికి? సంపాదించుకోవడానికి, సంపదను సృష్టించడానికి. మీరు చూచిన సంపదనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డ్యాములన్నీ కట్టారు, బ్రిడ్జిలన్నీ కట్టారు. ఎందుకు మనుషులను మాయ చేస్తారు? బుడమేరుకు 2008-05 స్టార్ట్ చేసి వాటికి రెగ్యులేటర్ అని పేరు పెట్టి ఆ వాటర్ను డైవర్ట్ చేసి పోలవరం కాలువలోకి డైవర్ట్ చేసిన తర్వాత వరద రావడం పూర్తిగా ఆగిపోయింది. అప్పటి నుండి సింగనగర్ ఏరియాలో, రాజీవ్ కండ్రిక ఏరియాలో ఖాళీగా ఉన్న పొలాలన్నీ ప్లాట్లు వేసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. అది అంతా ఇందిరానాయక్ నగర్ ఏరియాలో అయితే పెద్ద పెద్ద భవనాలు కట్టారు. మరి బుడమేరు రాదనే కదా కట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి గారుకి వరద కాలం ఏదో తెలియదు, డ్యామ్ ఏదో తెలియదని మీరు అంటున్నారు. అసలు మీకు తెలుసా అక్కడ ఎన్ని గేట్లు ఉండేది? మీరు రాండి, లేదు మీ ప్రతినిధులు పంపండి, మేము వెళ్ళి చూపిస్తాం. మేము కూడా కృష్ణా జిల్లా వాసులమేనండి, మాకు తెలిసి ఎక్కడ డ్యాము, ఎక్కడ కాలువ, ఎక్కడ ఏంటి అనేది మేము చూపిస్తాం. మీ టైంలో బుడమేరంతా ఇందిరానాయక్ నగర్ అంతా క్లోజ్ చేసుకొని ప్లాట్లు వేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీ టైంలో కాదా? మా టైం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎందుకు చెబుతాం? 11 గేట్లకు రాత్రి 3 గంటలకు మీరు వాటర్ను విజయవాడ టౌన్కు ఎందుకు డైవర్ట్ చేశారు? దీనికి మీరు ముందు సమాధానం చెప్పాలి. అంటే ఆ ఏరియాలో ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. వీళ్ళు ఏమైపోయినా మాకేం ఇబ్బంది లేదు. మీ సామాజిక వర్గం మొత్తం ఎక్కడుంది? ఇటు బందర్ రోడ్డు,
కొద్ది గొప్పలు ఏలూరు రోడ్డు, అంతకుమించి మీ సామాజిక వర్గం ఆ ఏరియాలో లేదు. వాళ్ళు ఎట్లా మునిగిపోతే మాకెందుకు? మీ ఇల్లును కాపాడుకో కోసమో లేదంటే ఇంకొకటి ఆ ఆంధ్రజ్యోతి గారి పవర్ ప్లాంట్ ఒకటి ఉంది పక్కన, అక్కడ నీళ్లు రివర్స్ అయితే అటు పవర్ ప్లాంట్ మునిగిపోద్ది, ఈయన ఇల్లు మునిగిపోద్ది అని అందరికీ తెలిసే రాత్రి 3 గంటలకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏరును వదిలేసి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వాతావరణ కేంద్రం, హెచ్చరిక కేంద్రం ఒకటి ఉందండి. ఎప్పుడైతే వాతావరణంలో పెను మార్పులు సంభవించినప్పుడు వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి ఆ సెక్షన్కి సంబంధించిన ఏఈడీలు ముందస్తు చర్యగానే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనా గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఈలు డీలు కూడా 24 గంటల లోపు వరద రాబోతుంది, ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా ప్రజలను ఖాళీ చేయించని చెప్పి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చామని చెప్పి పబ్లిక్గా ఏఈలు డీలు చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి అధికారులు ఎందుకు మరి నిర్ణయం తీసుకొని ప్రజల్ని, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు తరలించలేదు? అది ముఖ్యంగా మేము అడుగుతూ ఉన్నాం. తర్వాత ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక సింగనగర్ ప్రాంతమే తిరుగుతున్నాడు? మరి విజయవాడ నగరంలో ఒక సింగనగర్ ప్రాంతమే ముంపుకు గురైందని వాస్తవమే, కానీ పక్కన ఉన్నటువంటి ఆర్ఆర్పేటకు ముంపుకు గురైంది, భవానీపురం ముంపుకు గురైంది, ఏకలవ్య నగర్ ముంపుకు గురైంది, హెచ్పి కాలనీ ముంపుకు గురైంది. ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు సందర్శించిన దాఖలాలు లేవు. మంత్రులను పంపిస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 9:30 కూడా మరి వరద ఉధృతి పెరిగినటువంటి సందర్భాలు మేము చూసాం. భవానీపురం కానీ, ఇటు సాయిరామ్ థియేటర్ కానీ ఉన్నాయి. మరి దీనికి కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. గతంలో 2006లో ఇదే ప్రాంతంలో వరద వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఆర్పేట కానీ బుడమేరు కట్ట ఏ విధంగా దాన్ని కట్టడి చేయాలన్నటువంటి దాని మీద అధికారులతో మాట్లాడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బుడమేరు పొంగలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ త్రిశ్లంక నదీవాహ పరివాహక ప్రాంతంలో కొన్ని వేల మంది, లక్షల కుటుంబాలు ముంపుకు గురవుతుంటే ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రిటర్నింగ్ వాళ్ళని 150 కోట్ల రూపాయల దగ్గర 475 కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాళ్ళు కట్టించి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడినటువంటి చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారితో మేము చెప్తా ఉన్నాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి నుయ్యి లేదు, గొయ్యి తెలియదు, లాగులు తెలియదు అని చెప్పి మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉందండి. ఏమంటే ఈ నరవలేని 4 గంట ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటుందంట. ఒకసారి వాళ్ళ కళ్ళు తెరిచి చూడమని చెప్పండి. ఏ ప్రభుత్వంలో మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పనులు అందించారు, ఏ విధంగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారో ఇది మనస్సాక్షిని అడగమని చెప్తారు. అంతేగాని అవాక్చవకులు పేర్లు అనవసరంగా ఉన్నటువంటి బురద కార్యక్రమాలు మానుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇమీడియట్గా తక్షణమే సంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజాని కాపాడాల్సిన బాధ్యత తీసుకోని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. వర్షాలు జనం అందరూ బాధపడుతున్నారు. జనాలందరూ ఆహారం అందిన వాళ్ళకి అందుతుంది, అందిన వాళ్ళు అందట్లేదు. తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు, ఉండేవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మరి పేదవాళ్ళకి ఎట్లా సహాయం చేసేది? ఇంటింటికి తిరిగినట్టు మేము చూడలేదండి. మళ్ళీ చెబుతున్నాం, బోట్లు వేసుకుని అక్కడ వరకే తిరుగుతున్నాడు అంట, కానీ ఇంటింటికి ఎవరింటికి రాలా. అక్కడ వరకు ఉన్నారు. ఆయన రక్షణగానే ఉండాలే, మనం ఆయన కూడా నిందిరేయటం తప్పది. అయితే మరి ఆయన చేసేది చేస్తున్నాడు, మరి చేసి అందరికి అందాలిగా, అందినట్టు కావాలని మేము కోరుకుంటున్నాం. అందట్లా చాలా మంది మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మేము కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే, రాజరాజపేట నుంచి వచ్చి అద్దుకుంటున్నాం. మరి మాకు ఏమీ ఇవ్వరు. ఆధార్ కార్డు అక్కడ ఉంటేనే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. మరి అట్లయితే ఎట్లా? మేము ఇక్కడికి వచ్చినా మార్చుకున్నాం. అది కావాలంటే సరే. ఎంత ఇబ్బందిగా ఉన్నదో రాత్రి తెల్లవారి వరకు 7 గంటలకు చూస్తే వాకిటి ముందు నీళ్లు ఉన్నాయి, 8:30కు చూస్తే ఇంటికి నీళ్ళు వచ్చినాయి. 4 అడుగుల లోతు నీళ్లు గంటల ఎలా వచ్చినాయి. అక్కడ రాత్రి 3 గంటలకు మీరు వదిలితే అక్కడి నుండి రావడానికి కనీసం 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటరు ఎంత స్పీడ్తో వచ్చి ఉంటాయి. మీకు క్లియర్గా చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు సైంటిస్టో లేకపోతే ఇంకొకటో మీకు తెలియనక్కర్లా, ఆయన క్లియర్గా డీటెయిల్ వారిగా చెప్పాడు. మేము కూడా చెప్తున్నాం. మేము డిఫెన్స్లో 20-30 సంవత్సరాలు సర్వీస్ చేశాం. కానీ
ఒక డ్యాముకు రావడానికి కనీసం 24 గంటల టైం పట్టుద్ది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ రావడానికి కనీసం 20 గంటలు పట్టుద్ది. నాగార్జున సాగర్ నుండి పులిచింతలకు రావడానికి కనీసం 15 గంటల టైం పట్టుద్ది. ఈ టైంలో మీరు అక్కడికి వచ్చి వాటిని స్టాప్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఆయన చెప్పాడు, లోకల్గా పడిన వర్షం నీళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తాయి డ్యాములలోకి. ఏది ఇటు పోలవరం కానీ, పోలవరం నీళ్ళు అయితే అసలు రావు, కృష్ణాలోకి డైరెక్ట్గా నదిలోకి వెళ్తాయి. మీరు ఆ హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు కన్నా ఎత్తకపోయి ఉంటే ఒక్క చుక్క కూడా విజయవాడకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. అవి డైరెక్ట్గా గోదావరిలోకి మన కృష్ణాలోకి వెళ్ళాలి. కృష్ణా నుండి గేట్ల ద్వారాగా బయటికి వెళ్ళిపోతాయి. కాకపోతే అక్కడ మీరు లాక్ చేస్తే, మీరు అక్కడికి అదే లాకింగ్ ఉంటే మీ ఇల్లు మునిగిపోద్దనో లేకపోతే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునిగిపోద్ది అన్న ఉద్దేశంతో జనాలు ఏమైపోతే నాకెందుకు, మీకు ఇది ఖచ్చితంగా ఉంది, ప్రజలు ఇచ్చిన మైండెడ్ కాదు. రెండోది, మీరు వస్తే అతివృష్టి అని ఉంటుంది, అనావృష్టి అని ఉంటుంది. మీరు 2014 ఎక్కినప్పుడు తితిలి తుఫాను ఎందుకు వచ్చింది వైజాగ్లో ఏ సముద్రం లేదు కదా. హుదూద్ తుఫాను ఎందుకు వచ్చింది? సముద్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా, పడ్డ నీళ్ళు పడ్డట్టు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కాకపోతే అక్కడ గాలి తుఫానుకు కరెంటు పోల్లు చెట్లు ఇరిగిపడ్డాయి. ఇది అలా జరగలే. కింద వర్షం నుయ్యి గొయ్యి తేడా తెలియకపోతే అతను ఎలా ముఖ్యమంత్రి అవుతాడండి? అతను గతంలో ఒక సీఎం కొడుకు. ఇప్పుడు చేపకి ఈత నేర్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబంలోనే రాజకీయ చరిత్ర అనేది ఉంది. అటువంటి విషయంలో ఉభయ రాష్ట్రాల్లో ఏలినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కష్టపడి పైకొచ్చి ఆయన మళ్ళా సీఎం అయ్యాడు. ఎన్నో కష్టాలు పెట్టినా కూడా వాటిని ఎదుర్కొని అతను మళ్ళీ సీఎం అయ్యాడు. అటువంటి పర్సన్కి ప్రభుత్వం ఏలే విధానం, ప్రజల్ని చూసుకునే విధానం, ప్రాజెక్టులు కట్టే విధానం ఏది కూడా ఆయనకి తెలియకుండానే ఇంతవరకు 5 ఏళ్ళు పరిపాలన చేశాడా? అలా తప్పుడు విధానం, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. సహాయ చర్యలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అది చెప్పండి. కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుల వల్లే ఈవేళ సహాయక చర్యలు అనేవి అవసరం ఏర్పడింది. అనకేం చేస్తారు? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము తప్పును ఖండిస్తున్నాం. బుడమేరు గేట్లు లేకపోతే ఈవేళ గండి పూడ్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, వాళ్ళ టీం ఎందుకు దిగింది? అది ఫస్ట్ చెప్పండి. మానవ తప్పిదమే, మెయిన్ మానవ తప్పిదం. ప్రకృతి ఒకవైపు కొంతవరకు చేస్తుంది, మిగతావి కూడా అవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి విధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఏం చేస్తున్నారు? ముగ్గురు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ కలిసి ఓట్లు వేయించుకునేటప్పుడు మాట్లాడిన విధానం ఈవేళ ప్రజలకు అవసరం వచ్చింది. కొంత ప్రమాద హెచ్చరిక చెప్తున్నారు, ముందస్తు ప్రమాద హెచ్చరిక తెలిసినా కూడా వాళ్ళని ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? ప్రభుత్వం విఫలమైంది. ఈ ఒక్క విషయంలో కాదు, అన్ని పథకాల్లో కానీ 6 నెలల్లో వీళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అంతే. ఈవేళ ప్రజలు అక్కడ సింగ్నగర్లో కానీ, ఆర్ఆర్ పేట కానీ అంతా శవాలు దిబ్బగా మారింది. కేవలం ఎందువలన? చంద్రబాబు నాయుడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. పైనుండి వచ్చి వరద నీళ్ళు వచ్చేసి విజయవాడను ముంచేసింది. ఇవాళ దగ్గర 5 లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఒక ఇంటికి మినిమం 3 లక్షల దగ్గర నుండి 5 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. ప్రకృతి వైఫల్యం అంటారా, సర్కారు యొక్క వైఫల్యం అంటారా? ఇది కంపల్సరీ గవర్నమెంట్ తప్పిదమే. ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. మనకు ప్రకృతి వైపరీత్యం అయితే మనకు పడ్డ వర్షపు నీళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళలా, పైనుండి ఒకసారి ఇటు పోలవరం నుండి పోలవరం కాలువ ఒకేసారి, అటు డ్యాములన్నీ ఒకేసారి వచ్చే వరకు అక్కడేమో రేవంత్ రెడ్డి తన స్టేట్ని కాపాడుకున్నాడు, అవి మొత్తం మీ మీదకు దోశాడు. మీరు వచ్చేసి విజయవాడ ప్రజల మీద దోసేశాడు. మేము దగ్గర విజయవాడలో 40-45 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. ఇటువంటి వరద ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇటువంటి పరిపాలన కూడా ఎప్పుడు రాలే. ఎందుకంటే సాయంత్రం వరకు అసలు మీకు ఎన్నో తెలియదు.
సాయంత్రం 7:30కు ప్రెస్ మీట్ పెట్టేసి మాకు 164 వస్తున్నాయని ఎందుకు చెప్పారు? మీ ప్రభుత్వమే అడ్డగోలుగా వచ్చింది కాబట్టి మ్యానిపులేట్ చేసి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసుకున్నారు కాబట్టి. అలాగే నా తడాకేంటో మీరే అన్నారు, నా తడాకేంటో చూపిస్తాను చంద్రబాబు నాయుడు తడాక. ఆ తడాక మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చూపించారు. నీకు 2 చేతులు ఎత్తి దండ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక మీదట ఇవన్నీ బురద రాజకీయాలు మానేసి వాళ్ళకి ఎలా సహాయం చేయాలనో అది చూడండి. మీరు 24 గంటలు బోట్లలో, పడవలలో, రైల్వే స్టేషన్ మీద, రైల్వే ట్రాకు. నిన్న ఒక ఆయన అంటున్నాడు రైల్వే ట్రాక్ ఒక్క నిమిషం అయితే చంద్రబాబు నాయుడు ఎగిరిపోయాడని. ఎందుకు అట్లాంటి అబద్ధాలు చేసి ఆయన్ను చంపేస్తారు మీరు? కాకపోతే ఇంక మీ ఎల్ల ఎవడైనా మంచోళ్ళు లేయడం, లేకపోతే వాడే తోసేసేవాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తోసేవాడు. దాంట్లోకి నదిలోకి 3 బోట్లు వచ్చినాయి. దాంట్లో ఎన్ని బోట్లు తిరుగుతున్నాయి మీకు తెలుసా? మీ ఇంటి చుట్టూరు ఎన్ని తిరుగుతున్నాయి మీకు తెలుసా? తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో వాళ్ళ నాయన సంస్కరణ సభకి వెళ్ళి అక్కడ ఉంటే ఆ నుండి ఈయన బోట్లు పంపించాడు. ఏమన్నా మాటలేనా? నువ్వు ఇంటి పక్కనే ఉన్నావు, నువ్వు కాలువ పక్కనే ఉన్నావు, నీకు ఎన్ని బోట్లు దాంట్లో తిరిగాయి మీకు తెలియదు కదా. కాకపోతే నువ్వు అక్కడ సెక్యూరిటీతో ఉంటున్నావు. నీ ఏరియాకి 500-600 గజాల దూరంలో అవి తిరిగి వెళ్ళిపోతాయి, మీకు తెలియదు. జనాలను అనవసరంగా. నా పేరు పెరిగే వరప్రసాదరావు, సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. ఈ రోజున విజయవాడలో జరిగిన ఈ దురదృష్టకరమైన ఘటన, వరదలకి అనేక మంది చనిపోవటం, అదేవిధంగా అనేక మంది చనిపోవటమే కాకుండా అనేక జంతువులు చనిపోయి ఈ రోజున మట్టి జలం అయిపోయినాయి. ఆ రకంగా చనిపోవటం వల్ల ఈ రోజున రోగాలు, క్రిములు విజయవాడని ఆవరించి ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని చాలా పాజిటివ్గా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మరింత వేగంగా చేయాలి. అదేవిధంగా ఎన్డీఎస్ వారు కూడా మరింత వేగంగా ఈ యొక్క శవాలను కానివ్వండి వీటినన్నింటిని కూడా తగలేయటంలో ఇవన్నీ చేయాలని స్వచ్ఛంద సంస్థల తరఫున పిలుపునిస్తున్నాం. సేవా కార్యక్రమాలు చేయటంలో పెరిగే ఫౌండేషన్, అదేవిధంగా సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి రాష్ట్రంలో, దేశంలో, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ విజయవాడ పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. అనేక మంది చేతులేస్తే తప్ప ఇది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మదర్ తెరెసా గారు ఏ రకంగా అయితే పిలుపునిచ్చారో ఆ రకంగా మేము ఈ రోజున స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క మానసిక వికలాంగుల అనాథల హోములో ఈ రోజున బిస్కెట్స్, పాలు పంచడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని ఇస్తూ ఇలాంటి వరదలు, తుఫాన్లలో మేమంతా ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అంతిమ రోజులు దగ్గర పడ్డాయి. ఈ 5 సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుద్దో చంద్రబాబు నాయుడికి, లేకపోతే లోకేష్కు, మన డ్రామా నాయుడికి ఒక్కడికే, వాళ్ళ ముగ్గురికే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ని మనం ఏమి చేద్దాం, బాగు చేద్దామా, చెడగొడదామా. ఇప్పటికే ఇంటర్నేషనల్ న్యూస్లోకి వెళ్ళిపోయింది. విజయవాడ ఏంటి, అమరావతి ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి అనేది పెట్టుబడి పెట్టేదారులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మనం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుబడి పెడదామా వద్దా, పెడితే ఏమవుద్ది. ఇవాళ ఈ తుఫాను వచ్చింది, రేపు ఇంకొక తుఫాను వస్తుంది, ప్రతి సంవత్సరం తుఫానులు వస్తూనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ జీవితంలో 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని మాత్రం మీరు ఈ వచ్చిన 3 నెలల్లో అల్లకొల్లోలం చేశారు. దానికి తగ్గట్టు ఈ వర్షం వలన, డ్యాములు నిండడం వలన మనకైతే వర్షాలు పడలే. ప్రకాశం జిల్లా ఈరోజు కూడా వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు దాడుతున్నారు. వెళ్ళి చూడండి, ఇళ్లలో ఊర్లలో నీళ్ళు లేవు తాగడానికి. వాళ్ళు కూడా వాటర్ ట్యాంకులతో అమ్ముకుంటున్నారు. మీ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పైసలు చేసుకుంటున్నారు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి వర్షాన్ని పూర్తిగా నింపేసి, ఇల్లు నింపేసి ఇంకా శుభ్రంగా తాగుతా ఇళ్లలో పండుకోండి అన్నట్టుగా మీరు చేశారు. విజయవాడ ముంపు అనేది రాష్ట్ర సర్కార్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజునటువంటి విజయవాడకి దుస్థితి ఎదుర్కొందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకొని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తే కనుక ఈ రోజు విజయవాడకి పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ.